హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ స్టడీ లైన్. ఈరోజు వార్తల్లో వచ్చిన విద్యా ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని పరిశీలిద్దాం. ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో ముఖ్యమైన అప్డేట్స్ రావడం జరిగింది. వీడియోను చివరి వరకు చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఫ్రెండ్స్, వీడియోను చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. లైక్ చేయండి, నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే నా వీడియోస్ ఎక్కువ మందికి చేరే అవకాశం ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, మీకు జాబ్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈరోజు పేపర్ కట్టింగ్స్ అన్నీ కూడా నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఛానల్ లింక్ను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరందరూ కూడా జాయిన్ అవ్వండి. ఈరోజు మొదటి అప్డేట్, 15 రోజుల్లో 15,000 కానిస్టేబుల్ పోస్టుల భర్తీ అంటూ మనం ఇక్కడ కానిస్టేబుల్ నియామకానికి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ని అయితే పరిశీలించవచ్చు. కేసీఆర్ కూతురు ఎన్నికల్లో ఓడిపోతే వెంటనే ఎమ్మెల్సీ ఉద్యోగం ఇచ్చారని, ఎప్పుడైనా సర్కారు ఖాళీ పోస్టుల గురించి ఆలోచించారా అంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. వేలాది మంది నిరుద్యోగులు కొలువుల కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. ఈ ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడమే కాక 15 రోజుల్లో 15,000 కానిస్టేబుల్ భర్తీ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. బిల్లా రంగాలు ఎన్ని శాపనార్థాలు పెట్టినా కోర్టుకు వెళ్లి అడ్డుకున్న పోస్టుల భర్తీ చేసి మాట నిలబెట్టుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణ ఎవరి చేతుల్లో భద్రంగా ఉంటుందో ప్రజలు ఆలోచించుకోవాలని రేవంత్ హితవు పలికారు. కేసీఆర్ లక్షల కోట్ల ప్రజల సొమ్మును మింగి అభివృద్ధిని పూర్తిగా గాలికి వదిలేశారని, జీవితంలో కేసీఆర్ మళ్ళీ సీఎం కాడని రేవంత్ స్పష్టం చేశారు. పాపాల భైరవుడు కేసీఆర్కు నిరుద్యోగుల ఉసురు తగిలి ఫామ్ హౌస్కు పరిమితమయ్యాడని, ఇక ఎక్కడో దూర ప్రాంతాలకు వెళ్ళి తనకు తాను రాజుగా ప్రకటించుకోవాలని రేవంత్ ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వం 7,000 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీ చేసి ఇటీవలే నియామక పత్రాలు అందించామని స్పష్టం చేసిన ఒక ముఖ్యమైన అప్డేట్ని అయితే మనం ఇక్కడ పరిశీలించవచ్చు. 660 పోస్టులతో గ్రూప్ 1 గత ప్రభుత్వంలో 503 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. ప్రస్తుతం అదనంగా చేరిన 30, ఏడాది చివరికి ఇంకో 130 ఖాళీ అంటూ మనం ఇక్కడ గ్రూప్ 1కి సంబంధించిన పోస్టుల పెంపు అంశాన్ని కూడా పరిశీలించవచ్చు. కొత్త నోటిఫికేషనా లేక సప్లిమెంటరీనా? కేబినెట్ భేటీలో తుది నిర్ణయం. సుప్రీంలోని కేసును వెనక్కి తీసుకొని ఆలోచనలు ప్రభుత్వం అంటూ మనం ఇక్కడ అంశాన్ని అయితే పరిశీలించవచ్చు. గ్రూప్ 1 పోస్టులను పెంచేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు తెలిసింది. అదనంగా 30 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ఏడాది చివరి వరకు మరో 130 పోస్టులు ఖాళీ అవుతాయని తేల్చారు. ఖాళీగా ఉన్న పోస్టులను మాత్రమే భర్తీ చేపట్టాలా, త్వరలో ఖాళీ అయ్యే పోస్టులకు కూడా నోటిఫికేషన్ ఇవ్వాలా అనే అంశంపైన రేపటి మంత్రివర్గంలో నిర్ణయం ఉంటుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మళ్ళీ కొత్త నోటిఫికేషన్, పెంచిన పోస్టులను ఎలా భర్తీ చేయాలనే అంశంపైన కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాలా, పాత నోటిఫికేషన్కు కొనసాగింపుగా సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇవ్వాలా అనే అంశంపైన మంత్రివర్గం సమావేశం తర్వాత క్లారిటీ రానుంది. అయితే గతంలో నిర్వహించిన పరీక్ష పేపర్ లీక్ కావడంతో పరీక్ష రద్దు చేశారు. రెండోసారి నిర్వహించిన పరీక్షల్లో కొందరు బయోమెట్రిక్ హాజరు తీసుకోలేదని కేసు వేయడంతో హైకోర్టు పరీక్షను రద్దు చేసింది. కోర్టు తీర్పులను సవాల్ చేస్తూ అప్పటి ప్రభుత్వం ఆదేశాల మేరకు సర్వీస్ కమిషన్ సుప్రీంకోర్టుకు వెళ్ళింది. తుది తీర్పు పెండింగ్లో ఉంది. అయితే ఈ కేసును విచారించి తీర్పు వచ్చేసరికి సమయం పడుతుందని ప్రభుత్వం అంచనా వేస్తుంది. కేసును వెనక్కి తీసుకొని కొత్త పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తున్నట్టు మనం ఇక్కడ గ్రూప్ 1కి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్ అయితే పరిశీలించవచ్చు. పెరగనున్న ఖాళీలు, గతంలో గుర్తించిన 503 గ్రూప్ 1 పోస్టులకు అదనంగా ఇంకా ఏమైనా ఖాళీలు ఏర్పడితే ఆ వివరాలు ఇవ్వాలని అన్ని శాఖలకు ప్రభుత్వం ఆదేశించింది. ప్రస్తుతం ఖాళీగా ఉన్న పోస్టులు, ఏడాది చివరిలో ఖాళీ అయ్యే పోస్టుల వివరాలు విడివిడిగా ఇవ్వాలని సూచించింది. ఖాళీగా ఉన్న పోస్టులు సుమారు 30, త్వరలో ఖాళీ అయ్యే పోస్టులు సుమారు 130 ఉన్నట్లు లెక్కలు అందినట్లు తెలిసింది. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లో 103 ఖాళీగా ఉన్నట్టు గుర్తించారు. పాత కొత్త వాటితో కలుపుకుంటే సుమారు 660 గ్రూప్ 1 పోస్టులు భర్తీ చేసేందుకు సర్కార్ సిద్ధంగా ఉన్నట్లు సెక్రటరియట్ వర్గాలు వెల్లడించినట్టుగా మనం ఇక్కడ పోస్టుల పెంపుకు సంబంధించి మొత్తం 660 పోస్టులుగా గ్రూప్ 1 పోస్టులు మారే అవకాశం ఉంది. దీనికి అనుబంధ నోటిఫికేషన్ విడుదల చేసి ఇదివరకు అప్లై చేయని వాళ్ళకి మళ్ళీ అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు మనం ఇక్కడ ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే పరిశీలించవచ్చు. హారిజంటల్కు గ్రీన్ సిగ్నల్, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం త్వరలో జీవో, రద్దు కానున్న పాత రోస్టర్ పాయింట్లు, భర్తీ చేసే అన్ని ఉద్యోగాలకు ఇదే వర్తింపు అంటూ మనం ఇక్కడ హారిజంటల్ రిజర్వేషన్కి సంబంధించి ముఖ్యమైన అప్డేట్ను పరిశీలించవచ్చు. ఈ రిజర్వేషన్ కోర్టు కేసు ఆధారంగా చాలా రిజల్ట్స్ అన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి. అదేవిధంగా గురుకుల ఉద్యోగాలు, గ్రూప్ 4 ఉద్యోగాలు కూడా ఈ విషయంలోనే పెండింగ్లో ఉండడం మనకు తెలిసిన విషయమే. ఈ సమస్య పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నట్టు మనం ఇక్కడ ఒక అప్డేట్ అయితే పరిశీలించవచ్చు. రాష్ట్రంలో వివిధ పోస్టుల భర్తీకి అడ్డంకిగా మారిన రిజర్వేషన్ల ప్రక్రియ పైన
రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతంలో సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు తెలంగాణలో హారిజంటల్ విధానంలో పోస్టులను భర్తీ చేయాలని డిసైడ్ అయింది. దీనికి తగ్గట్టు వర్టికల్ విధానాన్ని రద్దు చేస్తూ అధికారులు సీఎంఓకు ఫైల్ పంపించినట్టు తెలిసింది. దీని ప్రకారమే భవిష్యత్తులో జరిగే అన్ని పోస్టులను హారిజంటల్ విధానంలో భర్తీ చేయనున్నారు. ఇదే అమలైతే పురుష అభ్యర్థులకు పోస్టులు పెరిగే అవకాశం ఉంది. తెలంగాణలో ప్రస్తుతం వర్టికల్ రిజర్వేషన్ అమలవుతుంది. గ్రూప్ 1 మొత్తం 503 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తే దీంట్లో 225 పోస్టులు మహిళలకు కేటాయించారు. ఈ విధానంలో పురుష అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని, రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుందని కొందరు గతంలో హైకోర్టును ఆశ్రయించారు. దీనిపైన హైకోర్టు స్పందించి హారిజంటల్ విధానంలోనే పోస్టులను భర్తీ చేయాలని ఆదేశించింది. ఈ సందర్భంలో 2007 రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, రాజేష్ కుమార్ మధ్య జరిగిన కేసు విషయంలోనూ సుప్రీంకోర్టు హారిజంటల్ విధానం అమలు చేయాలని ఆదేశించినట్టు గుర్తు చేశారు. అయితే సుప్రీంకోర్టు తీర్పును ఎవరు పట్టించుకోలేదు. తాజాగా గ్రూప్ 1 కేసు విషయంలో హైకోర్టు కూడా చెప్పడంతో హారిజంటల్ విధానంపై చర్చ మొదలైంది. తెలంగాణ హైకోర్టు తీర్పునకు అనుగుణంగా హారిజంటల్ విధానం అమలు చేస్తామని టీఎస్పీఎస్సీ తెలిపినా అప్పటి బీఆర్ఎస్ సర్కార్ పెద్దగా పట్టించుకోలేదు. హారిజంటల్ విధానం అమలుపైన సర్కార్ జీవో ఇవ్వడం లేదు. దీంతో పలు పోస్టులు నిర్వహించిన పరీక్షల రిజల్ట్స్ టీఎస్పీఎస్సీ, గురుకుల బోర్డు ప్రకటించలేకపోయింది. త్వరలోనే హారిజంటల్ విధానం అమలు చేస్తూ సర్కార్ జీవో ఇస్తే అన్ని రిక్రూట్మెంట్లలోనూ కదలిక రానుంది. కొత్త రోస్టర్స్ ఎట్లుంటుందో అంటూ మనం ఇక్కడ ఇదివరకే విడుదలైన జాబ్స్కు సంబంధించి కొత్త రోస్టర్ను ప్రభుత్వం మళ్ళీ విడుదల చేయాల్సి ఉంటుంది. తాజాగా కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో రిక్రూట్మెంట్పై దృష్టి పెట్టింది. అయితే దీనికి అడ్డంకిగా ఉన్న రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకుంది. హైకోర్టు ఆదేశాలను అనుగుణంగా అన్ని పోస్టులను హారిజంటల్ విధానంలో భర్తీ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో వర్టికల్ విధానంలో ఉండే పాత రోస్టర్ రద్దు కానుంది. తాజాగా కొత్త రోస్టర్ను అధికారులు తయారు చేసి సీఎం ఆమోదానికి పంపించినట్టు తెలిసింది. ప్రస్తుతం వర్టికల్ విధానంలో ఉదాహరణకు 10 పోస్టులు భర్తీ చేసే దాంట్లో ప్రత్యేకంగా వివిధ కేటగిరీల్లో 6 పోస్టులకు ఉమెన్స్ రిజర్వ్ చేశారు. దీంతో పాటు మరో 3 ఓసీ, 1 ఎస్సీ, 1 ఓపెన్ కేటగిరీ పెట్టిన దీంట్లోనూ పురుషులతో పాటు మహిళలు పోటీ పడే అవకాశం ఉంది. ఇలా ఎక్కువ పోస్టులు మహిళలకు వస్తున్నాయి. దీనిపై సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో ఈ విధానాన్ని స్వస్థపలకనున్నారు. హారిజంటల్ కొత్త విధానంలో మొత్తం 33% మహిళలకు పోస్టులు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఏపీలో 2016 నుంచే హారిజంటల్ విధానం అమలు చేస్తుండగా తాజాగా దాన్ని మార్చివేసింది. దీంతో ప్రత్యేకంగా ఉమెన్ రిజర్వేషన్ రోస్టర్ పూర్తిగా తీసేసి భర్తీ చేసే పోస్టులలో 33% అమలు చేస్తున్నారు. అయితే తెలంగాణలో ఎలా అమలు చేస్తారనేది త్వరలోనే స్పష్టత రానున్నట్టు మనం ఇక్కడ హారిజంటల్ విధానానికి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే పరిశీలించవచ్చు. దీనికోసం కొన్ని లక్షల మంది కూడా ఎదురు చూస్తున్నట్టుగా మనకు తెలిసిన విషయమే. వీఆర్ఓ వ్యవస్థను తిరిగి తీసుకొస్తాం. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గత ప్రభుత్వం తొలగించిన గ్రామ రెవెన్యూ వ్యవస్థను తిరిగి తీసుకువస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన తన నివాసంలో డిప్యూటీ కలెక్టర్ అసోసియేషన్ డైరీని ఆవిష్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండవని, గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్థ వస్తుందని చెప్పారు. తమ ప్రభుత్వంలో ప్రజాపాలన సుభిక్షంగా ఉంటుందని, అందుకోసమే 6 గ్యారంటీలను తీసుకువచ్చామని తెలిపారు. రద్దయిన వీఆర్ఓలను సమానమైన హోదా, సర్వీస్ భద్రతతో, రెవెన్యూ ఉద్యోగులతో సమానమైన కామన్ సీనియారిటీతో రెవెన్యూ శాఖలోకి తీసుకువచ్చి అర్హులైన వారందరికీ పదోన్నతి కల్పించాలని డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు చంద్రమోహన్ కోరారు. గ్రామ స్థాయిలో రెవెన్యూ ఉద్యోగులు లేకపోవడం, మండల స్థాయిలో పనిభారం పెరిగి అనారోగ్యానికి గురవుతున్న ఉద్యోగుల సంఖ్య పెరుగుతుందని ట్రేసా అధ్యక్షుడు రవీందర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేసినట్టు మనం ఇక్కడ ఒక అంశాన్ని అయితే పరిశీలించవచ్చు. త్వరలోనే తిరిగి మళ్ళీ వీఆర్ఓ వ్యవస్థను తీసుకురానున్నట్లు ఇక్కడ మనకు రెవెన్యూ శాఖ మంత్రి తెలపడం జరిగింది. సిబిఎస్ఈ 9వ తరగతి పుస్తకాల్లో డేటింగ్, రిలేషన్షిప్ పాఠాలు. టీనేజ్ విద్యార్థులకు ఏదైనా ఒక విషయాన్ని సమాజం తప్పుడు కోణంలో చెప్పేలోపే దానిని స్పష్టమైన భావనతో సహేతుకమైన విధానంలో పాఠం చెప్పడం మంచిదని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ నిర్ణయించుకుంది. పిల్లలతో తల్లిదండ్రులు చర్చించడానికి విముఖత చూపే డేటింగ్, రిలేషన్షిప్ వంటి సున్నితమైన అంశాలపైన టీనేజ్ విద్యార్థుల్లో సుస్పష్టమైన ఆలోచనను పాదుకొల్పే ఉద్దేశంతోనే సిబిఎస్ఈ ముందడుగు వేసింది. ఇందులో భాగంగా డేటింగ్, రిలేషన్షిప్ వంటి చాప్టర్లను తమ 9వ తరగతి వాల్యూ ఎడిషన్ పాఠ్యపుస్తకంలో చేర్చింది. టీనేజ్ విద్యార్థుల్లో హార్మోన్ల ప్రభావంతో తోటి వయసు వారిపైన ఇష్టం, కలిసిమెలిసి ఉండడం వంటి సందర్భాల్లో ఎలా వ్యవహరించాలో సవివరంగా చెబుతూ ప్రత్యేకంగా పాఠాలు జత చేశారు. డేటింగ్ అండ్ రిలేషన్షిప్స్, అండర్స్టాండింగ్ యువర్ సెల్ఫ్ అండ్ ది అదర్ పర్సన్ పేరుతో ఒక పాఠం కొన్ని పదాలకు అర్థాలు, ఇంకొన్ని భావనలపైన మీ అభిప్రాయం ఏంటి అనే ఎక్సర్సైజ్ సంబంధ పేజీలు సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమయ్యాయి.
ఫోటోల వంటి ఇతర సమాచారాన్ని దొంగతనంగా సేకరించి వాటిలో ఇంకొకరిని ఆకర్షించే క్యాట్ ఫిషింగ్, సంజాయిషి లేకుండా సంబంధాన్ని హఠాత్తుగా తెగదెంపులు చేసుకునే గోస్టింగ్, సైబర్ బులియింగ్ పదాలకు అర్థాలను వివరిస్తూ చాప్టర్లను పొందుపరిచారు. క్రష్, స్పెషల్ ఫ్రెండ్ భావనలను చిన్న చిన్న కథలతో వివరించారు అంటూ మనం ఇక్కడ ఒక ముఖ్యమైన అప్డేట్ని అయితే పరిశీలించవచ్చు. 9వ తరగతిలో డేటింగ్ అండ్ రిలేషన్షిప్ పైన సిబిఎస్ఈ పాఠ్యాన్ని తీసుకురావడం జరిగింది. వచ్చే వారం నుంచి భారత్ రైస్ కేజీ 29కే విక్రయం, 5-10 కేజీల బ్యాగుల్లో సిద్ధం. ఆహార శాఖ కార్యదర్శి సంజీవ్ చోప్రా వెల్లడి అంటూ మనం ఇక్కడ ఒక ముఖ్యమైన అప్డేట్ని అయితే పరిశీలించవచ్చు. తెల్ల రేషన్ కార్డుదారులకు తీపి కబులు, అంత్యోదయ కింద సబ్సిడీ పథకం మరో 2 ఏళ్ల పొడిగింపు అంటూ మనం ఇక్కడ మరొక అంశాన్ని పరిశీలించవచ్చు. రేషన్ కార్డులు ఉన్న వారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అంత్యోదయ అన్న యోజన కింద రేషన్ షాపుల ద్వారా అందిస్తున్న సబ్సిడీ పథకాన్ని మరో 2 ఏళ్లు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. 2026 మార్చి 31 వరకు ఇది కొనసాగుతుందని ప్రకటించింది. ఈ పథకం కింద రేషన్ కార్డులకు ప్రతి నెల కేజీ చక్కెర సబ్సిడీ కింద ప్రభుత్వం అందిస్తుంది. అయితే ఈ ప్రయోజనం కొంతమందికే వర్తిస్తుండడం గమనార్హం. దేశవ్యాప్తంగా ఈ సబ్సిడీ పథకం దాదాపు 1,89,00,000 మంది అంత్యోదయ యోజన కుటుంబాలకు మాత్రమే ఈ ప్రయోజనం చేకూరుతున్నట్టు మనం ఇక్కడ చూడొచ్చు. భారత్ రైస్ బ్రాండ్ పేరుతో వచ్చే వారం నుంచి కిలో 29కే బియ్యం విక్రయాలు ప్రారంభించినట్లు ఆహార మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజీవ్ చోప్రా ఇవాళ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కేంద్రీయ బండార్ రిటైల్ కేంద్రాల్లో భారత్ రైస్ను 29కే విక్రయిస్తామని వివరించారు. 5-10 కేజీల బ్యాగులో వాటిని విక్రయానికి సిద్ధం చేశామని వారు తెలిపినట్టుగా మనం ఇక్కడ ఒక అంశాన్ని అయితే పరిశీలించవచ్చు. 21 వరకు బీఈడి ప్రవేశ పరీక్ష దరఖాస్తుల స్వీకరణ అంటూ మనం ఇక్కడ ఒక ఎడ్యుకేషన్ అప్డేట్ని పరిశీలిద్దాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో బీఈడి ప్రవేశ పరీక్ష దరఖాస్తులకు ఫిబ్రవరి 21 చివరి తేదీ అని విశ్వవిద్యాలయ పరీక్ష నిర్వహణాధికారి డాక్టర్ పి వెంకటరమణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు 2023-24 గాను ఆన్లైన్లో విశ్వవిద్యాలయ పోర్టల్ BROUonline.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ప్రవేశ రుసుము 1000, ST దివ్యాంగులకు 750, డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ ద్వారా లేదా TSAP ఆన్లైన్ ఫ్రాంచైజీ కేంద్రాల్లో చెల్లించాలన్నారు. మార్చి 5న తెలుగు రాష్ట్రాల్లోని పరీక్షా కేంద్రాల్లో మధ్యాహ్నం 2:30 నుంచి 4:30 వరకు పరీక్ష ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు BROU.ac.inలో సంప్రదించాలని వారు పేర్కొనడం జరిగింది. ఫ్రెండ్స్, ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళు బీఈడ్ చేయండి. ఓపెన్లో బీఈడ్ చేయడానికి దరఖాస్తు మనకు అడుగుతున్నారు. లాస్ట్ తేదీ 21 వరకు మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వీడియోను నా ఛానల్లో పోస్ట్ చేశాను. అవసరమైన వాళ్ళు ఒకసారి పరిశీలించండి. సిఆర్పిఎఫ్లో కానిస్టేబుల్ ఉద్యోగాలు, రైల్వే అప్రెంటిస్లో ఖాళీలు అంటూ మనం ఇక్కడ జాబ్ అప్డేట్ను పరిశీలించవచ్చు. సెంట్రల్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్స్ స్పోర్ట్స్ కోటా కింద గ్రూప్ సి విభాగంలో 169 కానిస్టేబుల్ నాన్ గెజిటెడ్ అండ్ నాన్ మినిస్ట్రియల్ ఖాళీల భర్తీకి పురుష మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతుంది. 10వ తరగతి ఉత్తీర్ణులు అవ్వాలి. నిర్దిష్ట శారీరక దారుఢ్యంతో పాటు సంబంధిత క్రీడాంశాల్లో అర్హత సాధించి ఉండాలి. వయసు 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి. జీతం 21,700 నుంచి 69,100 వరకు బేసిక్ పే ఉంటుంది. క్రీడా ప్రదర్శన, స్పోర్ట్స్ ట్రయల్స్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేశారు. ఆన్లైన్లో ఫిబ్రవరి 15 వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకి ఇక్కడ దానికి సంబంధించిన వెబ్సైట్ని కూడా ఇవ్వడం జరిగింది. www.recruitment.crpf.gov.in వెబ్సైట్లో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఉంటాయి. దీని అప్లికేషన్ కూడా మనం ఈ వెబ్సైట్లో నుంచి చేయాల్సి ఉంటుంది. రైల్వేలో అప్రెంటిస్ ఖాళీలు అంటూ మనం ఇక్కడ ఒక ముఖ్యమైన జాబ్ అప్డేట్ అయితే పరిశీలించవచ్చు. జైపూర్లోని రైల్వే రిక్రూట్మెంట్స్ నార్త్ వెస్టర్న్ రైల్వే SWR పరిధిలోని వర్క్ షాప్ యూనిట్లో 1646 యాక్ట్ అప్రెంటిస్ శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి అప్లికేషన్ కోరుతుంది. దీనికి సంబంధించిన ట్రేడ్స్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎలక్ట్రికల్, కార్పెంటర్, పెయింటర్, మేసన్, పైప్ ఫిట్టర్, వెల్డర్, మెకానికల్, డీజిల్ మెకానికల్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్ తదితర పోస్టులు ఉన్నాయి. కనీసం 10వ తరగతిలో 50% మార్కులతో పాటు సంబంధిత ట్రేడ్లో ITI ఉత్తీర్ణులై ఉండాలి. వయసు 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. మెట్రికులేషన్, IIT మార్కుల మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారంటూ మనం ఇక్కడ ఎంపిక విధానాన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, అర్హులైన వాళ్ళు దీన్ని అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఈరోజు ఈనాడు పత్రికలో వచ్చిన ప్రతిభ ఎడిషన్ సనాతన భారతీయతకు సమున్నత మూలాలు అంటూ మనకి ఇక్కడ ఆర్యనాగరికతకు సంబంధించి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. అదేవిధంగా TRTకి బయలకు సంబంధించి వానపాము, ఆడజీవ, మగజీవ అని మనకి ఇక్కడ
బిడ్ బ్యాంక్ కూడా రావడం జరిగింది ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన పీడిఎఫ్ అన్ని కూడా నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. అవసరమైన వాళ్ళు ఛానల్లో జాయిన్ అవ్వండి. మీకు డిఎస్సికి సంబంధించిన ముఖ్యమైన బుక్స్ను కూడా పీడిఎఫ్ రూపంలో అందించడం జరుగుతుంది. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్కు కొత్త ఔషధం అంటూ మనం ఇక్కడ మొట్టమొదటి కరెంట్ అఫైర్ను పరిశీలిద్దాం. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ను తొలగించే దశలో గుర్తించి రోగ నిరోధక వ్యవస్థను ఉద్దీపింపజేసే ఈ వ్యాధిని సమర్థంగా అరికట్టవచ్చని అమెరికాలోని రట్జర్స్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అధ్యయనం తేల్చింది. హ్యూమన్ పాపిలోమా వైరస్ వల్ల గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ వస్తుంది. ఈ వైరస్ను నిర్మూలించడానికి టీకాలు రూపొందించిన పేద దేశాలకు మహిళలకు ఇవి అందుబాటులో ఉండడం లేదు. భారత్లో మహిళలకు వచ్చే క్యాన్సర్లలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ది 2వ స్థానం. దీని చికిత్సకు రేడియేషన్ మందులతో పాటు రోగనిరోధక శక్తిని ఇనుమడింపజేసే పెంబ్రోలిజుమాబ్ అనే కొత్త ఔషధాన్ని అమెరికా ఆహార ఔషధ నియంత్రణ సంస్థ ఆమోదించినట్టు మనం ఇక్కడ ఒక ముఖ్యమైన కరెంట్ అఫైర్ని అయితే పరిశీలించవచ్చు. భారతదేశంలో కూడా గర్భాశయ క్యాన్సర్లతోని చాలామంది మరణిస్తున్నట్లు మనం ఈరోజు వార్తల్లో కూడా రావడం జరిగింది. దీనికి సంబంధించిన ఆర్టికల్ని తర్వాత పరిశీలిద్దాం. ఫేవరెట్గా బరిలోకి భారత్, నేడు రేపు పాకిస్తాన్తో డేవిస్ కప్ పోరు అంటూ మనం ఇక్కడ ఒక మరో కరెంట్ అఫైర్ని అయితే పరిశీలించవచ్చు. డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్ 1 ప్లే ఆఫ్స్లో భారత్ జట్టు ఫేవరెట్గా బరిలో దిగుతోంది. నేడు రేపు చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో జరిగే పోటీల్లో విజయమే లక్ష్యంగా భారత్ ఆటకు సిద్ధమైంది. డేవిస్ కప్ చరిత్రలో పాకిస్తాన్పై భారత్ది అజేయ రికార్డు ఉంది. దాయాద్ జట్టుపైన ఆడిన 7 సార్లు కూడా భారత్ విజయం సాధించింది. ఇప్పుడు పాక్ గడ్డపై కూడా జైత్రయాత్రను కొనసాగించాలనే లక్ష్యంతో ఉంది. అయితే సొంత గడ్డపై ఈ డేవిస్ టై జరగడం, తూర్పు ముక్క ఇజాముల్ హక్ ఖురేషీ బరిలో ఉండడంతో పాక్ గంపెడ ఆశలు పెట్టుకుంది. గ్రాస్ కోర్టులో ఖురేషీకి విశేష అనుభవం ఉంది. ఈ నేపథ్యంలో భారత్కు ఏమైనా కఠిన సవాల్ అంటూ ఉంటే మాత్రం అది ఖురేషీ నుంచే ఎదురు కావచ్చు. ఇస్లామాబాద్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో మొదటి రోజు 2 సింగిల్స్ మ్యాచ్లు నిర్వహిస్తారు. తొలి సింగిల్స్లో రామ్కుమార్ రామ్నాథన్, ఐజాముల్ హక్ ఖురేషీ తలపడతారంటూ మనం ఇక్కడ డేవిస్ కప్కు సంబంధించి ఒక అప్డేట్ని అయితే పరిశీలించవచ్చు. భారత్లో క్యాన్సర్ విజృంభణ. 2022లోనే 14 లక్షల కేసులు, 9.1 లక్షల క్యాన్సర్ల మరణాలు నమోదు అంటూ మనం ఇక్కడ క్యాన్సర్కి సంబంధించిన ఒక అప్డేట్ని అయితే పరిశీలించవచ్చు. మన దేశంలో 2023లో 3.4 లక్షల సర్వైకల్ క్యాన్సర్ కేసులు నమోదయ్యాయని కేంద్రం పేర్కొంది. నిన్నటి రోజున క్యాన్సర్తో పూనం పాండే గారు మరణించినట్టు మనం వార్తల్లో కూడా ఒక అంశాన్ని అయితే పరిశీలించాం. ఈ అంశాన్ని పూర్తిగా పరిశీలిస్తే దేశంలో క్యాన్సర్ విజృంభిస్తుంది. ఆ మహమ్మారి కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 2022లోనే దేశంలో 14 లక్షల క్యాన్సర్ కేసులు, 9.1 లక్షల క్యాన్సర్ మరణాలు నమోదయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెందిన క్యాన్సర్ విభాగం ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ అండ్ క్యాన్సర్స్ వెల్లడించింది. పురుషుల్లో నోటి క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, మహిళల్లో రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్లు పేర్కొంది. భారతదేశంలో 75 ఏళ్లలోపు వారు క్యాన్సర్ బారిన పడే ముప్పు 10.6%, ఆ మహమ్మారి కారణంగా మరణించే ముప్పు 7.2% ఉందని, అంతర్జాతీయంగా ఈ రెండింటి సగటు వరుసగా 20%, 9.6% ఉన్నాయని ఐఏఆర్సీ వివరించింది. ప్రపంచవ్యాప్తంగా ఏటా 2 కోట్ల క్యాన్సర్ కేసులు, 97 లక్షల మరణాలు నమోదవుతున్నాయని వెల్లడించింది. WHO మొత్తం 115 దేశాల్లో సర్వే నిర్వహించి వరల్డ్ క్యాన్సర్ డే ఫిబ్రవరి 4 సందర్భంగా ఈ ఫలితాలను వివరించింది. మహిళల్లో నమోదవుతున్న అత్యధిక కేసుల్లో 2వ స్థానంలో రొమ్ము క్యాన్సర్ ఉన్నప్పటికీ దానివల్ల మరణాల ముప్పు 7% తక్కువగా ఉందని వివరించింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా మహిళల్లో ఎక్కువగా నమోదవుతున్న క్యాన్సర్లలో 8వ స్థానంలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ఉందని, క్యాన్సర్ మరణాల్లో 9వ స్థానంలో ఉందని వెల్లడించింది. 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఏటా 3.5 కోట్ల క్యాన్సర్ కేసులు నమోదయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది. క్యాన్సర్ కేసులు పెరుగుదల సామాజిక అభివృద్ధిపైన తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొనడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా మనం పరిశీలిస్తే ప్రపంచవ్యాప్తంగా మహిళల్లో సర్వైకల్ క్యాన్సర్ కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు WHO వెల్లడించింది. సర్వైకల్ క్యాన్సర్ ఎలిమినేషన్ ఇనిషియేటివ్ ప్రోగ్రాం ద్వారా గర్భాశయ క్యాన్సర్ను నిర్మూలించవచ్చని WHO అభిప్రాయపడింది. కాగా మన దేశంలో 2023 సంవత్సరంలో 3.4 లక్షలకు పైగా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ కేసులు నమోదైనట్లు భారత వైద్య పరిశోధన మండలికి చెందిన జాతీయ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రాం తెలిపింది. ఈ విషయాన్ని కేంద్రం శుక్రవారం లోక్సభలో వెల్లడించింది.
ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు సాంకేతిక ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నట్టు కేంద్ర మంత్రి సత్యపాల్ సింగ్ తెలిపారు. అదేవిధంగా ఈ క్యాన్సర్కు సంబంధించి టీకాలను కూడా పంపిణీ చేస్తామని వారు పేర్కొనడం జరిగింది. 9 నుంచి 14 సంవత్సరాల వయసు గల మహిళలకు ఈ టీకాను అందజేస్తామని వారు పేర్కొనడం జరిగింది. ఈ ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో వచ్చిన ముఖ్యమైన అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.